అనేక అంశాలపైన లోతుగా చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముందుగా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ముఖ్యమైన అంశం, ఆ అంశం గురించి నేను ప్రస్తావించిన తర్వాత గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు కేబినెట్ సమావేశం గురించి ఆయన వివరిస్తారు. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేబినెట్లో మంత్రులందరం కూడా చర్చించి గతంలో ఉన్న పీడిఎస్ రైస్ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 29,000 షాపుల్లో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకి అందుబాటులో ఉండి సరుకులు సరఫరా చేసే వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివిని అనిగని రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ 9,260 MDU వ్యాన్లు ఏర్పాటు చేయడానికి కోసం 1,860 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ట్రయల్ ప్రాజెక్టుగా ఇంటింటికి మేము డోర్ డెలివరీ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన వారు ఆ ట్రయల్ ప్రాజెక్ట్ కోసం, పైలట్ ప్రాజెక్ట్ కోసం మరొక 200 కోట్ల రూపాయలు వెచ్చించారు. చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు, ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత IVRS సర్వే టేకప్ చేసినప్పుడు ప్రతి నెల సుమారు 30% లబ్ధిదారులు మాకు రేషన్ అందలేదనే విషయం ప్రతి నెల మాకు వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము అసలు రైస్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత. అంటే జవాబుదారితనం లేదు, ఒక స్పష్టత లేదు, సరుకులు తీసుకునేటి ఎవరెటు వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది. డైవర్షన్ జరిగినప్పుడు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని స్థానికంగా ఉన్న ఒక రెవెన్యూ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈ వ్యాన్ ఆపరేటర్లు వచ్చిన తర్వాత దాదాపు 288 కేసులు బుక్ చేశాం. వందల సంఖ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళపైన. వీళ్ళని నియంత్రించే పరిస్థితి లేదు. పూర్తిగా వీళ్ళు ఆ సిండికేట్లో భాగస్వాములై రైస్ స్మగ్లింగ్ అనేది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థకి పూర్తి స్థాయిలో గతంలో ఏర్పాటు చేయడమే కాదు, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రైస్ డైవర్షన్ అనేది చాలా లోతుగా వెళ్ళిపోయిన ప్రక్రియ. ఈ 29,000 ఫేర్ ప్రైస్ షాప్స్కి బదులు 9,260 MDU వ్యాన్లు ఏర్పాటు చేస్తే చాలా ప్రాంతాల్లో అసలు మేము ఈ రోజుకి కూడా అందించలేకపోతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే 3వ రోజు కల్లా 93% రేషన్ మేము సప్లై చేసామని చెప్పి రిపోర్ట్లు పంపిస్తారు. సాధ్యం కాని పని. కానీ కేవలం డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటూ దొంగ లెక్కలు చూపించి వీళ్ళు చేసిన అరాచకం మామూలు విషయం కాదు. దీనికి గతంలో 90% కార్పొరేషన్ల ద్వారా 10% లబ్ధిదారుల తరఫున ఆ రోజున ఐడెంటిఫై చేసి 10% బెనిఫిషరీ కడితే ఈ వ్యాన్ నిర్వహణ వాళ్ళకి అప్పచెప్పి
దాదాపు నెలకి 27,000 రూపాయలు కార్పొరేషన్ నుంచి మేము వీళ్ళకి చెల్లిస్తూ వస్తున్నాం. ఈ వేకెన్సీస్ కూడా సుమారు 570 వ్యాన్లు ఈ రోజుకి కూడా మాకు దాని గురించి పూర్తి సమాచారం లేదు. ఎవరైతే పాపం ఎదురు చూస్తున్నారో రేషన్ వాళ్ళకి ఆ సమయానికి అందదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది పాపం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానేసుకుని ఫలానా రోజు వ్యాన్ వస్తుందని వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇబ్బంది పడే పరిస్థితులు చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి. అంటే 3 ఫేర్ ప్రైస్ షాపులకి అనుగుణంగా ఒక వ్యాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా డైవర్షన్ చాలా భారీ ఎత్తున జరిగింది. ఇది అనేక కోణాల నుంచి మేము దర్యాప్తు చేసి మాకు వచ్చిన రిపోర్ట్స్ మేరకు అదేవిధంగా ఈరోజున ఆర్థిక వ్యవస్థ అంటే ఇంకా మేము ఇంకొక 385 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది వీళ్ళ కాలం మొత్తం పూర్తి చేసుకుంటే. అయినా ఏమీ ఉపయోగం లేదు. వినియోగదారులకు ఏ విధమైన అడిషనల్ సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. ఫేర్ ప్రైస్ షాప్ అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉండి వినియోగదారుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఆ 2-3 రోజులు వెళ్ళలేకపోయినా ఖచ్చితంగా 15 రోజుల లోపే వెళ్ళగలిగేవాళ్ళు. అసలు ఎంత దురుద్దేశంతో ఈ స్కీమ్ని ప్లాన్ చేశారంటే ఎక్కడైనా మనం చూసాం ఒక వ్యాన్ కొని కేవలం 15 రోజులకే దాన్ని వినియోగించేటట్టు డిజైన్ చేశారు. నెలలో 15 రోజులు ఖాళీగా ఉండేటట్టు. ఖాళీగా ఉన్నా సరే ఆ డ్రైవర్కి ఆ ఖర్చులకి కార్పొరేషన్ నుంచి భరించేటట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ప్రజలు ఏ విధంగా ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డెసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ 9,260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు. వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఈ 5 కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, అదేవిధంగా మైనారిటీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇటు యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే 10% కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడిఎస్ రైస్ ఉక్కుపాదంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. కొంతవరకు మేము దీని ద్వారా ఈ రైస్ డైవర్షన్ ఖచ్చితంగా ఆగుతుందనే ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చాం. దీంతోపాటు దీపం 2 పథకం గురించి ఇంకొక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీని గురించి చాలా లోతుగా చర్చించారు. ఈరోజు క్యాబినెట్లో కూడా మంత్రులందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఈ 2వ ఫేజ్లో దీపం ఆల్రెడీ మేము 70 లక్షలు మంది బుకింగ్ చేసుకున్నారు. మొదటి దశలో 99,70,000 మంది దీపం 2 పథకం కింద
ఉచిత గ్యాస్ పథకం లబ్ధి పొందారు. ఫేజ్ 2లో ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉందో ఫేజ్ 2లో ఆల్రెడీ ఇప్పటికే 70 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు. సో ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఫేజ్ 3లో వారికి ముందుగానే డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేటట్టు డైరెక్ట్గా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ లాజిస్టిక్ ఇష్యూస్ లేకపోతే ఈ ట్రాన్సాక్షన్లో వస్తున్న కొన్ని ఇష్యూస్ వలన చాలామంది ఆందోళన చెందుతూ మా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదనే విషయం చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని అధిగమించే విధంగా ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలోకి ఆ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ ఏదైతే ఉందో ముందుగానే 3వ ఫేజు మొదలవకన్నా ముందుగానే వాళ్ళ ఖాతాలో పడే విధంగా ఈరోజు క్యాబినెట్లో ఈ 2 నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సంక్షేమంతో పాటు ఒక ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు నా సహచార మంత్రివర్యులు పార్థసారథి గారిని మిగతా అంశాల గురించి మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర పారిశ్రామికీకరణ గురించి వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క బీజేపీ నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్రంలోని రైతుల యొక్క సంక్షేమం కానివ్వండి, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి అధ్యక్షన జరిగిన ఎస్ఐబిపి మీటింగ్లో అనేక ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుని వాటన్నిటి ఆమోదం కోసం కేబినెట్ సమావేశంలో పొందుపరచడం జరిగింది. దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబిపి పరిశీలించిందో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,560 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,800 మందికి ఉద్యోగ అవకాశాలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది 1,400 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి అవకాశాలు లభించేది, పియూఆర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే ఈ బ్యాటరీలు దాదాపు 7.5 లక్షల ఈ 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 1,786 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా, అదేవిధంగా బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ 2,300 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,750 మందికి ఉపాధి అవకాశాలు, జూపిటర్ రిన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారు చేయడానికి 2,700 కోట్ల పెట్టుబడి 2,216 మందికి ఉపాధి అవకాశాలు. దీంతోపాటు మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఏటీసీ టైర్స్ అని 2 యూనిట్స్ ఉన్నాయి. ఇవి గత ప్రభుత్వం అంటే 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇన్సెంటివ్స్ కానివ్వండి లేకపోతే ఈ నిర్మాణానికి ఆ రోజు ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది. కానీ ఇన్సెంటివ్స్ ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలో దాంట్లో భాగంగా ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం సరైన కాలంలో సరైన సమయంలో వాటిని రిలీజ్ చేయకపోవటం కానివ్వండి, అసలు ఇవ్వకపోవటం కానివ్వండి, అదేవిధంగా కోవిడ్ మూలంగా వచ్చిన లాక్డౌన్ మూలంగా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది బాగా డిలే జరిగింది.
సో దాన్ని ఆ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేస్తూ గతంలో ఏదైతే ఇన్సెంటివ్స్ జియో ద్వారా ఇచ్చారో 2028 వరకు కూడా పొడిగించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ రిక్వెస్ట్ను కూడా ఎస్ఐబిబి ఆమోదించడం, ఎస్ఐబిబి ప్రతిపాదనల్ని మరి క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఫ్యాక్టరీస్ మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎవరికైతే ఇన్సెంటివ్స్ జియో ఎక్స్టెండ్ చేశారో ఇంప్లిమెంటేషన్ 2028 వరకు 482 crores ఇన్వెస్ట్మెంట్ 1525 11,000 మందికి ఉపాధి అవకాశాలు. అదేవిధంగా ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 1779 కోట్ల రూపాయల పెట్టుబడితో 600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా వ్యాంగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మొబైల్ ఫోన్స్ తయారీ పరిశ్రమ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టబోతా ఉంది. దాదాపు 1061 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 10,000 మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా ఎలీప్ కుప్పంలో 5 ఎకరాలు కేటాయించి 5 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఎలీప్ని కుప్పంలో స్టార్ట్ చేస్తానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఎలీప్ గాజుల రామారావు తెలంగాణలో చాలా బ్రహ్మాండంగా విజయవంతమైంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా నున్న ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో పెట్టారు. మహిళల్ని ప్రోత్సహించాలని చెప్పేసి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని, మహిళలకు కూడా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల లక్ష్యంతో మరి మొట్టమొదటిగా కుప్పంలో స్థలం కేటాయించడం జరిగింది 5 కోట్ల రూపాయలు పెట్టుబడితో. అదేవిధంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ మన తోటపల్లి నూజివీడ్ నియోజకవర్గంలో నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ వారు 150 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 500 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు లభించడం. అదేవిధంగా దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపూర్లో విండ్ పవర్ జనరేషన్ కోసం 2,920 కోట్ల రూపాయలు పెట్టుబడి 230 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా. అదేవిధంగా యాంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ 3,941 కోట్ల పెట్టుబడితో 260 మందికి ఉపాధి అవకాశాలు. అదేవిధంగా బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనంతపురం సోలార్ పవర్ ప్రాజెక్ట్ 9,000 కోట్లతో 3,900 మందికి ఉపాధి అవకాశాలు. రాబోయే రోజుల్లో జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అనంతపూర్ పారిశ్రామికంగా ఎనర్జీ రంగంలో అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా ప్రముఖ పాత్ర వహించబోతూ ఉంది. మరి ప్రభుత్వం కూడా అక్కడ కావాల్సిన అన్ని వసతులు, ఏ ఇండస్ట్రియలిస్ట్ ఈ రాష్ట్రానికి వచ్చినా కూడా వారికి కావాల్సిన చట్టపరిధిలో రూల్స్కి లోబడి వారికి కావాల్సినవన్నీ కూడా ఎటువంటి ఆలస్యం లేకోకుండా మరి అలాట్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు క్యాబినెట్లో కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ LLP 5 స్టార్ రిసార్ట్స్ 150 కోట్ల పెట్టుబడితో 350 మందికి, శవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3 స్టార్ అండ్ 5 స్టార్ హోటల్స్ తిరుపతిలో 327 కోట్ల పెట్టుబడితో 570 మంది ఉపాధి అవకాశాలు. అదేవిధంగా వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంకి 5 స్టార్ హోటల్ అండ్ IT స్పేస్ 899 కోట్ల పెట్టుబడితో 1,300 మందికి ఉపాధి అవకాశాలు. ఈ టూరిజం వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మేరకు వీళ్ళకి ఈ SC/ST రీయింబర్స్మెంట్ 15 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో రీయింబర్స్మెంట్ స్కీమ్ను కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ మిగతావన్నీ కూడా ఏదైతే టూరిజం పాలసీ ఉందో మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టూరిజం పాలసీ దానికి లోబడి అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్కి ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా డైకెన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ CCTలో ఆల్రెడీ ఒక యూనిట్ ఉంది. అక్కడ ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ కోసం 2,475 కోట్ల రూపాయల పెట్టుబడితో 5,150 మందికి మరి ఉపాధి అవకాశాలు లభించే కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సెన్సోరియం ఫోటానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ఫ్రారెడ్ మాడ్యూల్స్ ప్యాకేజింగ్ కాంటాక్ట్ ఇమేజ్ సెన్సర్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి
1,057 కోట్ల రూపాయలతో 622 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మంత్రిమండలికి వచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై GVIL 500 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థనకు మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫార్సును రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది మనందరికీ తెలిసిందే. విశాఖపట్నం రాబోయే రోజుల్లో భారతదేశ చిత్రపటంలోనే ఒక ప్రముఖ నగరంగా, ఒక వాణిజ్య నగరంగా, మరి అన్ని దేశంలోని ఇతర నగరాలతో కలకత్తా, బాంబే వాటితో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని IT సెక్టర్ని, ఇండస్ట్రీస్ని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రోత్సహిస్తూ ఉంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలని చెప్పేసి టీడీపీ ప్రభుత్వంలో ఆ రోజు ప్రతిపాదనలో ఆహ్వానించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజు వచ్చిన ప్రతిపాదనలో GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంస్థకి ఉన్న అర్హతలు కానివ్వండి, వారికి ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, వారికి ఉన్న ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ కానివ్వండి, లేకపోతే స్ట్రెంగ్త్ కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ని వారికి అప్పగించడం జరిగింది. దాంట్లో 2,700 ఎకరాలని 2,703 ఎకరాలని మరి డెవలప్ చేసి వివిధ రకాలుగా ఎయిర్పోర్ట్స్, తర్వాత అలైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి వర్కౌట్ చేయడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి 500 ఎకరాలని తగ్గించేసి డెవలప్మెంట్ చేయమంటే, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని మనం ప్లాన్ చేసినప్పుడు దాంట్లో డిఫరెంట్ రెవెన్యూ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. కానీ 500 ఎకరాలు తీసేయటం మూలంగా వారు ఒరిజినల్ ప్లాన్స్ దెబ్బతింటున్నాయి, వైబిలిటీ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆ కంపెనీ అనేక సార్లు ఆ ప్రభుత్వాన్ని కోరుకున్నా కూడా, రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఆ ప్రభుత్వం పట్టించుకోకపోవటం, మరి ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వారికి రిప్రజెంటేషన్ని పరిగణలోకి తీసుకుని ఆ 500 ఎకరాలని తిరిగి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ల్యాండ్ ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాస్ని డెవలప్ చేయాలి, అదేవిధంగా మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఓవరాలింగ్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా, ఇప్పుడు మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తున్నట్లయితే చుట్టూతా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఏరోప్లేన్స్ రిపేర్స్ కానివ్వండి, లేకపోతే మెయింటెనెన్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటే కానీ ఒక ప్రాజెక్ట్ వైబిలిటీ రాదనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అనాలోచితంగా ఏదైతే 500 ఎకరాలని రద్దు చేసిందో దాన్ని తిరిగి GVIL అంటే GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎడ్యుకేషన్కి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాంట్లో సుప్రీంకోర్టు జడ్జెస్, మేధావులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు అందరు సభ్యులుగా ఉండి వారు వివిధ ప్రాంతాల్లో ఈ లా కోర్సెస్ని డెవలప్ చేయడానికి, లా కోర్సెస్ని నేర్పించడానికి యూనివర్సిటీస్ని స్థాపించిన విషయం మనకి తెలిసిందే. మరి వారు మన రాష్ట్రంలో అమరావతిలో మరి లా యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారికి కావాల్సిన మరి ల్యాండ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను దీంట్లో ఈ కాలేజీ పెడతాం మూలంగా 20% స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయటం మూలంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి నైపుణ్యం, ఈ లీగల్లో నైపుణ్యం వచ్చే విధంగా స్టూడెంట్స్ని తయారు చేయడం కానివ్వండి, నేషనల్ లెవెల్లో మంచి లాయర్స్ని తయారు చేస్తానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో
ఇది 10th షెడ్యూల్లో ఉంది మన విభజన చట్టం ప్రకారం. అది 2024 వరకు కూడా మరి హైదరాబాద్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ నుంచే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కార్యకలాపాలు నిర్వహించబడతా ఉన్నాయి. మరి 2024 తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ని చేర్పించుకోము, ఇక్కడ నుంచి ఇక్కడ యాక్టివిటీస్ పెట్టమని చెప్పేసి చేయలేము అని చెప్పేసి చెప్పిన మీట మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏలూరు సమీపంలో ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదన ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదన చేసిందో దాన్ని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ఇంకా ల్యాండ్ అంతా డెవలప్ చేయలేదు, అంటే ఏలూరులో నిర్మాణం చేయాలని చెప్పేసి ఏలూరు పరిసర ప్రాంతాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ స్థాపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న అన్ని అవకాశం ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకురావాలని మన యువకుల లబ్ధి కోసం వాళ్ళని అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులు చేయటం ఉద్దేశంతో, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రైవేట్ సెక్టర్లో కానీ లేదా గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఏదో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికే పేరెన్నిక కన్నా కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో కూడా ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్గా పేరు పొందిన ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ కూడా మన రాష్ట్రంలో వారి కార్యకలాపాలను ప్రారంభించడానికి కూడా ముందుకు వస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ చట్టం 1985లోని సెక్షన్ 3(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ మూలంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలుగు భాష సాహిత్యం మరియు సంస్కృతిలో ఉన్నత స్థాయి పరిశోధనా కేంద్రంగా కూడా పనిచేస్తున్న యూనివర్సిటీ. మరి గత ప్రభుత్వం తెలుగుకి అన్ని విధాల అట్టడుగు అవకాశాలు కల్పించినా కూడా ఇది మన మాతృభాష, దీన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అన్ని భాషలు కూడా గౌరవిస్తూ మన మాతృభాష అయిన తెలుగుకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్రలేఖనం మరియు చేతి పనులు మరియు ఇలాంటి వాటిలో అధునాతన అధ్యయనం మరియు పరిశోధనలు సులభతరం చేయడానికి మరియు నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో జరిగే శాస్త్రీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రంగంలోనూ ప్రాచీన తెలుగు సాహిత్యంపై పరిశోధనకు అవకాశం కల్పించడం జరుగుతుంది. భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా 1136 SGTలు మరియు 1124 పాఠశాల సహాయకుల పోస్టులు మొత్తం 2260 ఖాళీగా ఉన్న అదనపు పోస్టులుగా మార్చుతూ 15/4/2025న పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన GOMS నెంబర్ 30ను ధృవీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ డిజేబిలిటీస్లో ఇటీవల ఇతర రాష్ట్రానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టులో కేసులో 9 ఈ డిజేబిలిటీస్కి సంబంధించి స్పెషల్ ఇన్స్ట్రక్టర్స్ని అపాయింట్ చేయాలని చెప్పేసి ఒక జనరలైజ్డ్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఉత్తర్వుల్ని, ఆ జడ్జిమెంట్ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఆ జడ్జిమెంట్లో పేర్కొన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ 2260 పోస్టుల్ని కూడా నింపే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం 1905లోని 22A నిషేధ జాబితాలో ప్రభుత్వం కేటాయించిన ఎండోమెంట్స్ కానివ్వండి, వక్ఫ్ భూములు చట్టవిరుద్ధ బదిలీని ఇప్పుడు ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ జరిగిపోయి ఉంటాయి. వాటిని ఇల్లీగల్ ఉండే ఎండోమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి, వక్ఫ్ ల్యాండ్స్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ భూములు కానివ్వండి, దొంగ డాక్యుమెంట్స్తో లేకపోతే రకరకాల వీటితో ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. ఆ విధంగా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏదైతే ఫీజు కట్టాలో ఆ ఫీజుని రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ మినహాయింపు ఇవ్వడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా
రెవెన్యూ సమస్యల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే పాస్ పుస్తకాలు కానివ్వండి, 22కి సంబంధించిన కానివ్వండి, మరి ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వారు వాటిని త్వరితగతిన వాటిని సాల్వ్ చేయాలి, ప్రజలు కొంత ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్ జిల్లాలోని బొమ్మాయిపల్లి గ్రామంలో 1000 మెగావాట్ పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ స్థాపనకు జియోఎంఎస్ నెంబర్ 12 ప్రకారం ఎకరానికి 5 లక్షల చొప్పున 41.99 ఎకరాల ప్రభుత్వ భూమిని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు బదిలీ చేయడానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. అదేవిధంగా అదే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరి సత్యసాయి జిల్లా పెద్దకొల్లు గ్రామంలో 500 మెగావాట్ పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి జియోఎంఎస్ 12 ప్రకారం ఎకరానికి 5 లక్షల చొప్పున 12.87 ఎకరాల బదిలీ చేయడానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ముతుకు మండలం పైనాపురం గ్రామంలో పారిశ్రామిక పార్కు స్థాపనకు 615.98 ఎకరాల భూమిని ఏపీఐసికి ఉచితంగా కేటాయించడానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో 175 మరి పార్కులు, ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి ఇది చాలా దోహదపడుతుందని, అదేవిధంగా ఈ ఫుడ్కి సంబంధించిన రైతులకు మేలు చేసే ఇండస్ట్రీస్ను కూడా తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి అవకాశాలను బట్టి కృషి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావడం ద్వారా రైతులు పండించే పంటలకి గిట్టుబాటు ధరలు లభించడమే కాకుండా వారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది. గ్రామాలని, రైతు సమస్యల్ని, రైతు సంక్షేమం ఈ ప్రభుత్వానికి అత్యధిక ప్రాధాన్యమైంది. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ మీద అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కర్నూలు జిల్లా బి తండ్రపాడులో ఏదైతే కాస్ట్ కోతో అంటే ధరకి భూమి కేటాయించారో ఆ విధంగా వారు ఒప్పుకోకపోతే మరి గుంటూరు జిల్లాలో ఈఎస్ఐసి ఆసుపత్రి స్థాపనకై అనుసరించిన విధానాన్ని కర్నూలు జిల్లాలో బి తండ్రపాడు గ్రామంలో కూడా, అంటే కర్నూలులోనేమో కాస్ట్కి ల్యాండ్ అలాట్ చేశారు ఈఎస్ఐసికి, కానీ అంతకుముందు గుంటూరు జిల్లాలో ఫ్రీగా ఇచ్చారు ల్యాండ్. సో అదే విధానాన్ని మాకు కావాలని చేస్తే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కాబట్టి మరి దాన్ని ఆమోదించడం జరిగింది. ఏదైతే పాలసీ గుంటూరులో అడాప్ట్ చేశారో అదే పాలసీని చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, దౌర్జన్యకర పరిస్థితులు, అరాచకాలు, కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కక్షలతో ఏ విధంగా మనుషుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని హతమార్చింది మనందరం కూడా చూసాం. దీంట్లో ప్రత్యేకంగా తోట చంద్రయ్య కేవలం ఒక నాయకుడి పేరుని చెప్పమని ఒత్తిడి చేసి అది చెప్పకపోవటం మూలంగా దారుణంగా పబ్లిక్ ప్లేస్లో హతమార్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. సో మరి వారి కుమారుడు తోట వీరాంజనేయులకి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకే సంబంధిత నియమాలు, చట్ట నిబంధనలు సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గతంలో కూడా ఈ ఎక్స్ట్రీమిస్ట్ కిల్లింగ్స్ కానివ్వండి, లేదా పోలీస్ ఫైరింగ్లో చనిపోయిన వారికి కానివ్వండి, అనేక సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఉన్నతాధికారులు చనిపోయినా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అదే లైన్లో మరి పొలిటికల్ వెంజన్స్తో, కేవలం రాజకీయ కక్షలతో పబ్లిక్ ప్లేస్లో అతి దారుణంగా చంపబడిన చంద్రయ్య గారి కుమారుడికి తోట వీరాంజనేయులకి శాశ్వత ఉద్యోగం కల్పించడం కోసం చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాము.
ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏర్పాటు చట్టం 1974లోని సెక్షన్ 3 యొక్క సబ్సెక్షన్ 5 ప్రకారం చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుండి పొంగనూరు, చౌడేపల్లి, సోమల మరియు సదుం మండలాలను మరియు చిత్తూరు జిల్లాలోని చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుండి రొంపిచెర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్కు బదిలీ చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకే రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సో గతంలో ఏ విధంగా ప్రత్యేకంగా ఈ విషయంలో, ఈ మండలాల విషయంలో కొన్ని రాజకీయ కారణాలతో ఇష్టం వచ్చిన మండలాలని వారికి కావాల్సిన విధంగా డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని మండలాన్ని కొన్ని జిల్లాల్లో, అంటే ఒకే నియోజకవర్గానికి సంబంధించిన మండలాల్ని కొన్నేమో చిత్తూరు జిల్లాలో, కొన్నేమో అన్నమయ్య జిల్లాలో కేవలం రాజకీయ కారణాలతో వారికి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ అన్ని జిల్లాల్లో ఉండాలనే ఉద్దేశంతో చేశారనే విషయం అందరికీ తెలిసిందే. దాన్ని అన్నమయ్య జిల్లాలో అన్ని రెవెన్యూ డివిజన్స్ కూడా అన్నమయ్య జిల్లాలో కలపడానికి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసే ప్రతిపాదన రెవెన్యూ శాఖ చేసిందో దాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్, హైటెక్ సిటీ అనగానే లేదు సైబర్ సిటీ అనగానే గుర్తుకొచ్చేది ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికి కూడా హైదరాబాదులో ఈ జనరేషన్ అందరూ కూడా రాష్ట్రం విభజించబడ్డా ఈ రాష్ట్రానికి సంబంధించిన వారి అయి ఉన్నా అవ్వకపోయినా, అంటే తెలంగాణ యువకులు కూడా అందరూ ఏకగ్రహంగా ఒప్పుకునేది రాజకీయాలకు అతీతంగా హైటెక్ సిటీ, సైబర్ సిటీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి చేసిన కృషి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు మన సామాన్య ప్రజానీకం ఒప్పుకుంటమే కాదు, సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారు కూడా ఈ టెక్నాలజీకి సంబంధించి, ఐటీకి సంబంధించి ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నాను అని ఓపెన్గా డాష్ మీద చెప్పారని పబ్లిక్ మీటింగ్లో. మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, దురదృష్టి ఏంటో కూడా మరి ఈ దేశ ప్రజలందరూ కూడా అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను. సో ఆయన మధ్యలో నుంచి వచ్చిన కొత్త ఆలోచన ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని క్వాంటమ్ టెక్నాలజీస్లో మళ్ళీ దేశంలో నెంబర్ 1గా నిలిపేందుకు ఆయన కృషి ప్రారంభించారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు 1922లోనే ఎప్పుడో ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు 1 lakh crores మరి కేటాయించడం జరిగింది నిధుల్ని. మరి మనందరికీ తెలిసిందే, ఏ అవకాశం వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఏ అవకాశం వచ్చినా కూడా దాని ద్వారా వచ్చే ఫలితాలని మన రాష్ట్ర ప్రజలకి అందించాలనే తాపత్రయంతో ఉంటాడనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా తెలిసిందే. మరి దాంట్లో భాగంగా ఆ నిధులు వినియోగించుకొని కానివ్వండి, భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీకి ఉన్న ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకుని కానీ, టెక్నాలజీ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పటికే మరి IBM, TCS మరియు L&Tలతో కుదుర్చుకున్న 3 అవగాహన ఒప్పందాలను ధృవీకరించడానికి పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను దీని మూలంగా ఏంటంటే మన యువతకి మళ్ళీ ఒక కొత్త ఓపెనింగ్స్, ఏ విధంగా అయితే కొన్ని లక్షల మంది IT ద్వారా ఈ రాష్ట్రంలో వినియోగించుకోగలిగారో, మన రాష్ట్ర ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ని మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర యువకులకి గొప్ప అవకాశాలు ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా రాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రవాణా వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ రేట్ మనందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఇది కేంద్ర ప్రభుత్వం రూల్స్ అయినా కూడా లారీ ఓనర్సు, అదేవిధంగా ట్రాక్టర్ ఓనర్సు, ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చేస్తూ ఉండేవాళ్ళు, ఈ గ్రీన్ ట్యాక్స్ విపరీతంగా వేస్తున్నారని చెప్పేసి. మరి పక్క రాష్ట్రం తెలంగాణలో ఇప్పటికే తగ్గించడం జరిగింది ఈ గ్రీన్ ట్యాక్స్ని. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని
రవాణా వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ రేటును తగ్గించడానికి ఏపీ మోటార్ వెహికల్స్ ఆఫ్ గ్రీన్ ట్యాక్స్ 1963లోనే 5వ షెడ్యూల్లో సవరణ చేయడానికి రవాణా మరియు భవనాల శాఖ ప్రతిపాదించిన డ్రాఫ్ట్ బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దాని మూలంగా ఏంటంటే ఇంతకుముందు క్వార్టర్లీ ట్యాక్స్ లెవీ చేసేవాళ్ళు ఈ గ్రీన్ ట్యాక్స్ కింద. దాన్ని తీసేసి కేవలం 1,500 రూపాయలు 3,000 రూపాయలు ట్యాక్స్గా నిర్ణయించడం జరిగింది. దీన్ని సవరించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 245 పోస్టుల కల్పనకు న్యాయశాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. నేను డిఫరెంట్ కేటగిరీస్ పోస్టులు ఇవన్నీ కూడా ఏంటంటే జిల్లా జడ్జి క్యాడర్లో రిజిస్ట్రార్, ఎడిటర్, జాయింట్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు వివిధ కేటగిరీస్కి సంబంధించిన 245 పోస్టులని శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఓకే, లాంగ్ ఎజెండా 31. ఇటీవల పంటలు చాలా తక్కువ ఉంటాయి. ఇది హార్టికల్చర్ కాబట్టి తప్పకుండా క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది. చేసి జిల్లా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని నష్టపోయిన రైతులకి ఏ విధంగా చేయాలో చేస్తాం, నష్టపరిహారం చేస్తాం. డిస్కషన్ రాలేదు. మీరు అడిగిన పాయింట్ కింద ఒక క్యాబినెట్లో డిస్కషన్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మనకి ప్రయారిటీ రైతు. సో రైతు సంతోషంగా ఉండాలనే దానిపైన అందరూ దృష్టి సారించండి. మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అదే ఆదేశాలు ఇచ్చారైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా గిట్టుబాటు ధర విషయంలో కానివ్వండి, కొనుగోలు విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా లోట్లు ఎక్కడ చూసుకోమని చెప్పారు. ఇప్పుడే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా గంట ముందు మేము చేసుకుని ఇక్కడికి వచ్చాము సమావేశానికి. సో ప్రత్యేకంగా దానిపైన ఫోకస్ పెట్టాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఖరీఫ్ మాసానికి ఇంకా అద్భుతంగా చేసే విధంగా మేము ప్రిపేర్ అవుతున్నాం. అంటే రబీ మాసంలో మొన్న అకాల వర్షాల వలన చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు చేయమని ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రైతు సహాయ కేంద్రాల్లోనూ రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి వచ్చిన ఆ లెక్కలు కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత రీకన్సిలేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మేము డబ్బులు వాళ్ళ ఖాతాలోకి పెడతాం. గతంలో మేము మెయింటైన్ చేసిన స్టాండర్డ్కి అనుగుణంగానే మేము ముందుకెళ్తున్నాం, ఇబ్బంది లేదు. 6 నెలల్లో ఎగ్గొట్టింది పోయిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఎక్కువ శాతం ధాన్యానికి 24 గంటలు లేకపోతే 48 గంటల్లో డబ్బులు పడి ఎప్పుడైనా చూసాం అసలు మనం దేశంలో ఎక్కడైనా ఈ విధమైన ధాన్యం కొనుగోలు విధానం ఎక్కడైనా ఉంది? కాదు, దేశంలో ఎక్కడైనా అంటే ఏదో కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయని ఏమి చేయని వాళ్ళకి లేదా కాయలు లేని చెట్టుకి ఏమి దాని మొహం చూడరు. కానీ చేసే వాళ్ళని తప్పకుండా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. మొన్న అధిక వర్షాల్లో కూడా తడిసిపోయిన ధాన్యం అంటే ఎక్కడ కూడా ఒక గింజ వదులుకోకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొనండి. తక్కువ డ్యామేజ్ అయితేనేమో మన రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, ఎక్కువ డ్యామేజ్ అయితే కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పి అప్పటికప్పుడు మొత్తం ధాన్యాన్ని ఎక్కడ కూడా కొంతమంది కావాలని పేపర్లు ఫోటోల కోసం వాన పడంగానే పొద్దున్నే వెళ్ళిపోయి ఏంటి ధాన్యం అన్న మొదలుపెట్టారు. కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తతో ఉంటుంది. రైతుకి ఏ నష్టం రాకుండా చూడాలనే తాపత్రయంతో ప్రభుత్వం ఉంటుంది. ఏమంటే ఇప్పుడు వరకు ఈ ప్రక్రియ మొదలైన తర్వాత 3,41,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో మీకు బ్రేకప్ ఇస్తాను. మెంబర్ అడిషన్ అంటే కుటుంబంలో ఒక సభ్యుడిని చేర్చడానికి కోసం 2,54,000, కొత్త రైస్ కార్డులకి 40,000, చేంజ్ ఆఫ్ అడ్రస్ కేవలం 5,900. సో కొన్ని సర్వీసెస్ మనం ఆల్రెడీ ఎనేబుల్ చేసాం. ఈరోజు కూడా ఒక వార్త వచ్చింది, దానికి కూడా నేను వివరణ ఇవ్వాలనుకున్నాను. అదేంటంటే గతంలో దంపతులకి వాళ్ళ కార్డు వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు కార్డు తీసుకోవచ్చు సపరేట్గా అనేది మేము ప్రకటించాం. అయితే ఆధారం ఉండాలి కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇనిషియల్గా అడిగారు. కానీ ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారని ఇమ్మీడియట్గా అది నాన్ కంపల్సరీగా మేము నమోదు చేసాం. సో రిజిస్ట్రేషన్ అప్పుడే ఎవరైనా సరే
మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల ఏంటంటే ఫోటోనో లేకపోతే మీ దగ్గర పెళ్లి కార్డు ఉందా మీరు అదొక ప్రూఫ్ చూపించండి అని అడుగుతున్నారు, కానీ అది ఎప్పుడు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. కానీ ఆన్లైన్లో మాత్రం వీ హ్యావ్ మేడ్ ఇట్ నాన్ కంపల్సరీ అండ్ వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్. సిమిలర్గా కొన్ని ఫెసిలిటేట్ చేయడానికి కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అనుసంధానం చేయాల్సిన అవసరం ఇంకా కొంచెం ఉంది. బహుశా ఇంకో నెక్స్ట్ 48 అవర్స్లో ప్రాసెస్ అంతా ఇంకా చాలా స్మూత్గా వెళ్తుంది. వచ్చినాయి, మా దృష్టికి కూడా వచ్చినాయి. డెఫినెట్గా వచ్చినాయి. ఎందుకంటే ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది, కొంచెం సమయం పడుతుంది. సర్వర్ కూడా చాలా సందర్భాల్లో టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని మా కమిషనర్ గారు చూసుకుంటున్నారు. ఐఎమ్ పాజిటివ్ ఇన్ ద నెక్స్ట్ 24 to 48 అవర్స్ దీన్ని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతాం. ఇబ్బంది కలగకుండా మేము చేస్తాం. టైం ఇస్తాం. ఇట్స్ ఆల్రెడీ ఎప్పుడు కూడా గతంలో వినండి ఒక్క నిమిషం. ఏం లేదండి. ఇప్పుడు మేము కొత్త కార్డ్స్ ప్రింటింగ్ చేసి ఇష్యూ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం. అందులో ఏం లేదు. చేర్పులు మార్పులు అనేది సహజం. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ఎక్సర్సైజ్. అట్లా లేదండి. అట్లా అంటే లేదు, మాకు ఫీడ్బ్యాక్ రెగ్యులర్గా వస్తుంది. మాకు 1967కి కానివ్వండి, లేకపోతే మా ఫోన్స్కి కానివ్వండి, మా మెయిల్స్ కానివ్వండి, ప్రతిరోజు మాకు మెసేజెస్ వస్తున్నాయి. వీఆర్ ట్రైన్ టు అడ్రస్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఐ విల్ గివ్ యూ అనదర్ క్లారిఫికేషన్ విత్ ఇన్ 48 అవర్స్. తప్పకుండా మీకు సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అది అవ్వగానే ఇంకా మీకు స్ట్రీమ్లైన్ చేస్తాం. డిలీషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ యూనిట్ ఒక అంశం అండి. కొంతమంది ఏమో వాలంటరీ సరెండర్ చేద్దాం అనుకుంటున్నారు కార్డు, కొంతమంది మైగ్రేషన్ వలన డిలీషన్ అనేది ఒక ఇష్యూ అండి. ఈ మూడింటిని మేము మీకు వివరణ మీకు ఇస్తాం. మేము ఎనేబుల్ చేసాం, అది చెప్తాం మీకు వివరాలు. ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల భార్య భర్తలు ఇద్దరు దూరంగా ఉంటుంది. విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఓకే చేస్తేనే ఇక్కడ వీళ్ళు ఇస్తామంటున్నారు. అది కొంత ఫస్ట్ డే నుంచే ఒంటరి మహిళకి ప్రత్యేకంగా మేము సింగిల్ మెంబర్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం. అదేవిధంగా ఎవరైనా ఆశ్రమాల్లో ఉంటున్నా లేదా ఇతర ప్రాంతాల్లో ఒంటరిగా ఉంటున్నా కూడా పాపం వాళ్ళకి అంటే లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడా డివోర్స్ విషయంలో ఆ విషయంలో కూడా 7 years దాటితే ఖచ్చితంగా మనం వాళ్ళకి సపరేట్ కార్డు ఇచ్చేటట్టు మేము వెసులుబాటు కల్పించాం. ఇంకా కొంతమందికి అవగాహన లేక క్షేత్రస్థాయిలో ఇబ్బంది అవుతుంది. రేపు ఉదయం వీడియో కాల్ పెట్టారు, మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టాం. ప్రతి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందికి మేము ఎనేబుల్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. అంటే బేసికల్గా రైస్ కార్డ్ అనేది రిక్వైర్స్ డాక్యుమెంటేషన్. ఎందుకంటే ఇదే కదా ఈరోజు వాడే ఐడి కార్డు కదండి. సో ప్రతిదానికి ఒక అనుసంధానం చేసుకోవడానికి ఒక అనుబంధం డాక్యుమెంట్ లేకుండా ఏ విధంగా చేయగలుగుతారు. అయినా ఇప్పుడు మేమేం చేసామంటే సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. సో వీఆర్ నాట్ ఇన్సిస్టింగ్ ఆన్ ఫిజికల్ డాక్యుమెంట్స్. కానీ మీ ఇంటికి వచ్చి చెక్ చేసినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారా లేదా, లేకపోతే మీరు కొత్తగా పెళ్ళైందా లేదా, ఈ వివరాలు ఖచ్చితంగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళని నమోదు చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా సొంతంగా. ఈ యాసెట్ని ఈ వ్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళే దాన్ని వాడుకోవచ్చు, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా గుడ్ సర్వీసెస్ గాను ఇంకేదైనా దే కెన్ డెఫినెట్లీ యూస్. అంటే మేము ప్రైస్ ఇంటర్వెన్షన్ మాత్రం చేస్తామండి. ధరలు బాగా పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా ఒక బాధ్యత తీసుకుని తక్కువ రేట్కి వినియోగదారులకి అందిస్తాం. కందిపప్పు కూడా ఆ విషయంలో ఆ రోజు ఎందుకంటే 175, 180 రూపాయలకి చేరినప్పుడు మేము కేవలం వాళ్ళకి 76 రూపాయలకే ఇచ్చే విధంగా ఆ రోజున సరఫరా చేసాం. ఈ రోజున స్థిరపడిన ధరలు కాబట్టి ఇంటర్వెన్షన్ వచ్చినప్పుడు తప్పకుండా మేము ఇంటర్వెన్షన్ చేస్తాం. కాదండి, కాదు అంటే ఇప్పుడు
మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఈ 11 నెలల్లో దాదాపు 70,000 మెట్రిక్ టన్నులు మేము రైస్ సీజ్ చేసాం. 70,000 మెట్రిక్ టన్స్. సో డైవర్షన్ ఆఫ్ రైస్ జరుగుతుందనేది ప్రాథమికంగా నిర్ధారించుకున్నాం. క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు కూడా మాకు సమాచారం, మేము ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మాకు దొరికింది అది. సో ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ నుంచి చేసే ఈ IVRS సర్వే ద్వారా కూడా దాదాపు 30% మంది మాకు రైస్ అందలేదు అనే విషయం వాళ్ళు ప్రతి నెల మాకు వస్తున్న సర్వేలో వస్తున్న రిపోర్ట్. సో దాన్ని కూడా బేస్ చేసుకుని ది లాట్ ఆఫ్ పిల్ఫరేజ్ ఇస్ హ్యాపెనింగ్, రైస్ డైవర్షన్ జరుగుతుందనే నిర్ధారణకు వచ్చాం. చెప్తాను మీకు ఎల్లుండి కల్లా 3 సేవలు వచ్చినాయి, మిగతా మీకు చెప్తాను. అంటే వన్ టైం సెటిల్మెంట్ మేము బ్యాంకర్స్తో కూర్చోవాలండి. ఇప్పటివరకు మాకు వచ్చిన సమాచారం దాదాపు 188 కోట్లు బ్యాంకర్స్తో కూర్చొని మేము ఇప్పటివరకు కట్టింది అంటున్నారా? ఇప్పటివరకు కట్టింది 1860 కోట్లు.